వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం ఆమ్లెట్లు వేసుకున్నామండి. రెండు రకాల ఆమ్లెట్లు వేసి చూపిస్తున్నాము. ఒకటి వెజిటేబుల్ ఆమ్లెట్, రెండోది కరివేపాకు పొడితో ఆమ్లెట్. ఇవి రెండు కూడా చాలా టేస్టీ ఆమ్లెట్లు అండి. ఇప్పుడు ఆమ్లెట్కి 3 ఎగ్స్ తీసుకున్నాము. 3 ఎగ్స్ కొట్టుకొని వైట్ సపరేట్గా వేసుకోవాలండి. ఎల్లో పక్కగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎల్లో ఒకటి పక్కన పెట్టేసి వైట్ వేసేసుకోవాలండి 3 కూడా. ఎందుకంటే ఇవి ఆమ్లెట్కి బాగా వైట్ని బాగా కలిపినప్పుడు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. అందుకే వైట్ని బాగా కలుపుకోవాలి. అందుకనే మనం ఫస్ట్ వైట్ వేసేసుకొని ఎల్లో పక్కన పెట్టుకొని దీన్ని ప్రాసెస్ చేసుకుంటామండి. ఇది పప్పుచారులోకి దేంట్లోకైనా సరే చాలా సూపర్ టేస్టీ ఉంటుందండి. కరివేపాకు పొడితో ఆమ్లెట్. మేము ఇంతకుముందు వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చెప్పున్నామండి. ఒకసారి అది చూసి కరివేపాకు పొడి చేసేసుకోండి. కరివేపాకు పొడి ఇంట్లో ఉంది అంటే ఆమ్లెట్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచిదండి కరివేపాకు పొడితో ఆమ్లెట్ తినడం. కరివేపాకు పొడి హార్ట్కి వాటికి మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా రకరకాలుగా వేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ వైట్ మొత్తం పెట్టేసుకున్నాము. ఎల్లో పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాము మనం. చూడండి, ఈ విధంగా బాగా కలపాలండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. బ్లెండర్ లేని వాళ్ళు ఇలాగ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా వైట్గా వచ్చేయాలి. ఈ విధంగా రావాలండి. బాగా ఈ విధంగా వస్తే ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాము. కొంచెం వేయాలండి, సాల్ట్ ఎక్కువ పట్టదు. గుడ్లో కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మనం తీసిపెట్టిన ఎల్లోలు 3 అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటే మనకు ఆమ్లెట్ అంత మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ ఆమ్లెట్ కలిపే దాంట్లోనే ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండలు పెట్టుకొని వాటిలో ఆయిల్ వేసుకుందామండి. పెంక మీద వేసేదానికన్నా నాన్ స్టిక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం వీటిలో వేస్తేనే బాగుంటుంది. ఇవి మనం కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఇది కూడా బాగా కలవాలండి. చాలా గుడ్లో సాల్ట్ కానీ పసుపు కానీ బాగా కలవాలంటే బాగా కలపాలి. ఇప్పుడు ఆయిల్ కలిపింది కాబట్టి ఆమ్లెట్ వేసేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా పోయాలి. ఇది చాలా ఫ్లఫీగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. ఇక ఇలా తిప్పండి ఒకసారి. ఇలా తిప్పితే మనకు ఆమ్లెట్ అనేది ఈవెన్గా వస్తుంది, సమానంగా వస్తుంది. ఇలాగ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి, మరీ తక్కువ వేస్తే బాగుండదు. 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది. చూడండి, కరివేపాకు పొడిని ఇంతకుముందు మనం వీడియోలో చెప్పున్నామండి ఎలా చేసుకోవాలనేది. అదే కరివేపాకు పొడిని ఈ విధంగా వేసేసుకోవాలి. పైన మొత్తం ఆమ్లెట్ మొత్తం కూడా ఒక 2 చెంచాలంతా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే చూడండి, తిప్పేది కూడా ఇలా తిప్పాలి. ఇలా పట్టుకొని ఇలా ఉల్టా చేయాలండి బాండల్ని. ఇట్లా అట్ల కడితే తీస్తే మంచిగా రాదు. ఇలా తిప్పేస్తే ఈజీగా వస్తుంది. మళ్ళీ మనం తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఈ విధంగా తిప్పేసుకోండి. చూడండి, ఎలా తిప్పాను నేను. చూడండి ఆమ్లెట్ ఎట్లా వచ్చిందో, సూపర్గా వచ్చింది. ఫ్లఫీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ సెకండ్ టైం రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. చిన్నగా ప్లేట్లో నుంచి బాగా వేసేసి చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తేనే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి, కరివేపాకు పొడితో ఆమ్లెట్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. కరివేపాకు పొడి ఉంటే ఆమ్లెట్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెజిటేబుల్ ఆమ్లెట్ చూద్దాము. వెజిటేబుల్ ఆమ్లెట్కి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాము.
చిన్న ఆనియన్స్ 2 తీసుకున్నాను, టమాటాలు పెద్ద టమాటా 1, కొంచెం కొత్తిమీర తరుగు, ఒక 4 పచ్చిమిర్చి. ఇందులో ఇంకా కారం వేసుకోవాలి కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ అంతా, కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది ఎగ్కి. ఎగ్లో చాలా తక్కువ సాల్ట్ పడుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇది బాగా కలుపుకోవాలండి. మిరియాల పొడి కూడా పావు చెంచా వేసుకుంటున్నాం, ఎందుకంటే కారం వేయము కాబట్టి మిరియాల పొడి కొంచెం. ఈ పచ్చిమిరపకాయలు మిరియాల పొడి సరిపోతుందండి కారం. ఇంకా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే మనం ఎగ్ కొట్టిన తర్వాత సాల్ట్ కలవదు. ఈ ఆనియన్స్ ఎగ్ కొట్టక ముందే కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది. చూడండి ఈ విధంగా 3 ఎగ్స్ దీంట్లో కూడా 3 వేసుకొని బాగా ఎగ్స్ ఈ వెజిటేబుల్స్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ అంటేనే మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి. బాగా ఫ్లఫీగా రావాలి అంటే కలిపే దాంట్లోనే వస్తుంది, ఆమ్లెట్ వేసే దాంట్లో ఏమీ ఉండదు. చూడండి ఈ కలిపే విధానం చూడండి, ఈ విధంగా కలపాలి. బాగా ఇట్లా రౌండ్గా తిరిగేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 1 సైడ్కే కలపాలండి, 1 సైడ్కి కలిపితే బాగా కలుస్తుంటుంది. ప్రతి ఒక్కటి కూడా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి, వేడి కాకపోతే మాత్రం ఆమ్లెట్ మంచిగా రాదండి, కొంచెం వేడయ్యాకే పోయాలి. చూడండి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆమ్లెట్ పోసుకుందాం. చూడండి ఈ విధంగా పోయాలి. కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి. ఆ చుట్టూ ఆయిల్ చూడండి ఎలా ఉందో, అలా ఆయిల్ మాత్రం బాగా కనిపించాలి, ఎందుకంటే మొత్తం ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆమ్లెట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాము, వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి ఆమ్లెట్ని నేను ఇందాక చెప్పినట్లానే కరివేపాకు పొడి ఆమ్లెట్ వేసేటప్పుడు ఎలా తిప్పుకున్నామో ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ కూడా అలాగే తిప్పుకోవాలండి. ఎందుకంటే లేపినా ఇట్లా అట్ల కాడితో లేపితే ఇరిగిపోతుంది. చూడండి కింద కాలింది లేదు కదా, కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. అలా అయిన తర్వాత ఒకసారి మూత పెట్టి రివర్స్ చేసేసుకుంటే ఆమ్లెట్ అనేది ఈజీగా తిప్పుకోవచ్చు మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్గా వచ్చింది, కేక్ లాగానే వచ్చిందండి ఆమ్లెట్. మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి ఎంత మంచిగా ఉందో కరివేపాకు పొడి ఆమ్లెట్, వెజిటేబుల్ ఆమ్లెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.